హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ 1 గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్గా మనం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ అనేది ఇవాళ జరిగిపోయింది. అయితే ఇది ఎలా జరిగింది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎంతమంది కంటెస్టెంట్స్ వెళ్ళారు, మనం ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాం, అందులోంచి ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరు హైలైట్ అయ్యారు, ఎవరు డల్ అయ్యారు, బిగ్ బాస్ సెలక్షన్ ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ డౌన్ అయింది, ప్రతి విషయం ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఏ కంటెస్టెంట్స్కి మంచి కంటెంట్ ఇచ్చారు ఫస్ట్ ఎపిసోడ్లో, ఎవరెవరో వీళ్ళు ముందు ముందు ఇంకా ఇంప్రెస్ చేస్తారు అనుకుంటున్నాం, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద అనాలిసిస్. నాగార్జున గారు ఎంటర్ అయ్యారు. షో స్టార్టింగ్ కళ్ళకి మాస్క్ పెట్టుకుని ఒక చిన్న గేమ్ ప్లే చేశారు. ఏం టచ్ చేసినా ఏం బద్దలు కొట్టినా 9 అని వచ్చే థీమ్ సాంగ్ లాగా ఒకటి చేశారు గేమ్. అది బాగుంది చూడడానికి. ఆ తర్వాత కామన్ మ్యాన్ పీపుల్తో కొంతమందితో డిస్కస్ చేశారు. మిగిలిన వాళ్ళని లాస్ట్లో ఫోటోని పంపించేశారు. తర్వాత షో స్టార్ట్ చేశారు. అక్కడ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని 2 హౌస్లు అనేవి మనకి చూపించారు. ఒక దాంట్లో లగ్జరీస్ ఉంటాయి, ఇంకో దాంట్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. తర్వాత షో స్టార్ట్ చేశారు. తర్వాత హౌస్లోకి కంటెస్టెంట్ నెంబర్ 1 తనుజ గౌడ గారు వచ్చారు. ఆవిడతో మాట్లాడుతున్నారు. ఆవిడ మా నాన్నగారికి తెలియకుండా నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చానని చెప్పారు. అది ఎట్లా పాసిబుల్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి బోల్డ్ అని ఏవీ షూట్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి. నాన్నగారికి తెలియకుండా రావడానికి రీజన్స్ ఏంటో నాకైతే తెలియదు. నాగార్జున గారు కూడా తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని, తెలుగు ప్రజలు హక్కున చేర్చుకుంటారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది బిగ్ బాస్ టీమ్ అని చెప్పారు. సో ఆవిడే ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళారు. మంచి క్యూట్గా మాట్లాడుతుంది, క్యూట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. తర్వాత కంటెస్టెంట్ ఆశా సైని అలియాస్ ఫ్లోరా సైని వచ్చారు. మంచి కార్ వేసుకుని బిల్డప్తో ఫుల్ హంగామా, తనకు ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏవి మంచి బిల్డప్తో వచ్చారు. తను ఒక 50 సినిమాలు పైగా చేసిందని తన ఏవీలో చూపించారు. లక్స్ పాప అనే సాంగ్లో బాలకృష్ణ గారు పక్కన చేసింది ఈ అమ్మాయి. తనకి లైఫ్లో ఒక ట్రాజడీ ఇన్సిడెంట్ లవ్ ద్వారా ఉన్నవి అవన్నీ అక్కడ బిగ్ బాస్లో రివీల్ చేశారు. చాలా వైలెన్స్ తను ఫేస్ చేసిందని లవ్ వల్ల ఇవన్నీ చెప్పారు. సో పిక్చర్ అభి బాకీ హై, నేను నన్ను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి తను లోపలికి పంపించారు. లోపల తనుజ గారు అట్లాగే ఆశా సైని గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపించింది. తర్వాత కంటెస్టెంట్ ఫస్ట్ కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలో కొంచెం మొహమాటంగా మాట్లాడుతూ సైలెంట్గా కనిపించాడు, కానీ స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడాడు. నాగ్ సార్తో మంచిగా కలుపుకొని నీట్గా మాట్లాడాడు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కంటెస్టెంట్ జబర్దస్త్ ఇమ్మాన్యువల్ తనకి ఏవి వేశారు. మంచి హడావడిగా స్టేజ్ మీదకి వచ్చాడు. కొంచెం కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, జబర్దస్త్లో పేరు సంపాదించుకున్నాడు. ఇంకా ఎక్కువ పేరు రావాలని ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చాడు. రీసెంట్గా మా టీవీ షోస్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు. నాగ్ సార్ కూడా తనని మంచిగా అప్రిషియేట్ చేశారు, తన కష్టాలు ఎలా పైకి వచ్చాడనే దాని గురించి. సో ఎవరు గెలవాలనుకుంటున్నారు, కామన్ మ్యానా సెలబ్రిటీ అని అన్నప్పుడు చిరంజీవి వాయిస్ని మిమిక్రీ చేస్తూ కామనర్సే గెలవాలి అన్న ఒక సెన్స్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చెప్పాడు. సో తను నెక్స్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్గా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ గారు వచ్చారు. స్టేజ్ మీద మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అదరగొట్టారు. నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. తన గురించి ఉన్న కాంట్రవర్సీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకా దాని గురించి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు, అది అందరికీ తెలుసు. నాగార్జున గారు ఆడపిల్లలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావో చెప్పన్నప్పుడు మంచి స్పీచ్ ఇచ్చారు. తను ఎప్పుడైనా సరే ఎదుర్కోవాలి, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేనికి భయపడకుండా ఎదుర్కోవాలని చెప్పారు. కామనర్స్లో ఎవరైనా డాన్సర్స్ ఉన్నారని నాగార్జున గారు అడిగినప్పుడు డాన్సర్స్ ఉన్నారో లేదో నేను ఎవరితో డాన్స్ చేస్తాను నాకు తెలియదు, కానీ దమ్ము శ్రీజ గారు బాగా డాన్స్ చేస్తారు, నేను ఆవిడని అగ్ని పరీక్ష షోలో చూశానని చెప్పారు. సో ఈవిడ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అన్ని చూసే లోపలికి వచ్చారు. తర్వాత స్టేజ్ మీదకి బిందు మాధవ్ గారు వచ్చారు. తను మాస్క్ మ్యాన్ హరీష్ గారిని సెలెక్ట్ చేశారు జడ్జి కేటగిరీలో. సో స్టేజ్ మీదకి హరీష్ వచ్చాడు. నాగార్జున గారు ఎట్లా హరీష్ అని అడిగితే బిందు మాధవ్ గారు తను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఫ్రమ్ డే 1 నన్ను నేను చూస్తున్నాను, చాలా కాన్ఫిడెంట్, కొన్ని విషయాలు తను వదిలిపెట్టాడు, పట్టుకుని అట్లాగే సాధిస్తాడు అని చెప్పింది బిందు మాధవి. సో నాగార్జున గారు కూడా హరీష్ గారిని అప్రిషియేట్ చేశారు. ఎందుకు మీకు ఈ బిగ్ బాస్ అంటే ఇది ఒక మినీ సొసైటీ లాంటిది, ఇక్కడ అన్ని రకాల ప్రేక్షకులు, అన్ని రకాల రిలీజియన్స్ మనుషులు ఉంటారు. ఇది నాకు ఒకప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నేను లోపల మాస్క్ లేకుండా ఆడాలి అనుకుంటున్నాను అని చెప్పారు. తర్వాత కంటెస్టెంట్ యాక్టర్ బర్నీ గారు
గారు వచ్చారు. ఇక్కడ కొంచెం డ్రామా జరిగింది. ఇది డిజాస్టర్ అనిపించింది నాకైతే. ఆయన ఏదో ఒక వస్తువు తీసుకొచ్చారు. అది ఆయన బాడీలో ఒక పార్ట్ అని చెప్పారు. తనతో పాటే అది ఉండాలని చెప్పారు. అయితే అది లోపలికి తీసుకెళ్ళకూడదని నాగార్జున గారు చెప్పారు. నా తర్వాత బిగ్ బాస్ పర్మిషన్ తీసుకెళ్ళకూడదని చెప్పారు. అది తీసుకెళ్ళకపోతే నేను హౌస్లోకి రానని భరణి గారు అన్నారు. అయితే వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అదో పెద్ద డ్రామా, ఆయన మళ్ళీ లోపలికి రావడం, ఇదంతా కొంచెం స్క్రిప్టెడ్గా కంటెంట్ క్రియేట్ చేయకపోవడం లాంటివి అనిపించింది. చాలా సిల్లీగా అనిపించింది. ఇలాంటిది ఎందుకు పెడతారో కూడా అర్థం కాలేదు. నాకు ఇది పెద్ద డిజాస్టర్ పాయింట్గా అనిపించింది. తర్వాత కంటెస్టెంట్ రీతు చౌదరి గారు వచ్చారు. మంచి డ్యాన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్టివ్గా ఉన్నారు. నాగ్ సార్తో కూడా మంచి అప్రిషియేట్ చేయడం జరిగింది. అక్కడ కామనర్స్లో ఎవరిని తీసుకెళ్తావు నీతో పాటు అడిగినప్పుడు నాగప్రశాంత్ నాకు బాగా అనిపిస్తాడు, నాలాగే అనిపిస్తాడు. తను తీసుకెళ్తాన్నప్పుడు నాగప్రశాంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను ఎక్కువసేపు ఏం లేదు అక్కడ, ఎమ్మటే దాన్ని హౌస్లోకి పంపించేశారు. రీతు చౌదరి గారిని లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ బర్నీ గారిని పిలిచారు. సో అదంతా అక్కడ డ్రామా అనమాట, కంటెంట్ కోసం చేశారు. తర్వాత బర్నీ గారు కామనర్ని తీసుకొచ్చి పుషప్స్ చేయమంటే 60 పుషప్స్ చేశారు. డెమన్ పవన్తో ఈక్వల్గా చేశారు. మంచి కలివిడిగా కలిసిపోతున్నారు. నీట్గా మాట్లాడుతున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అయితే తోపు ఉంది ఆయనకి. సో ఆయన బిగ్ బాస్కి మంచి కంటెస్టెంట్ అనిపించింది. లోపలికి పంపించారు బర్నీ గారిని. లోపల కూడా అందరితో నీట్గా కలిసిపోతున్నారు. తర్వాత కంటెస్టెంట్ త్రూ ఓటింగ్ డెమాన్ పవన్ని పిలిచారు స్టేజ్ మీదకి. డెమాన్ పవన్ ఓటింగ్ ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాడు. సో నాకు సార్ అప్రిషియేట్ చేశారు. నీతో పాటు ఎవరైనా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటే ఎవరిని తీసుకెళ్తా అంటే దమ్ము శ్రీజ గారిని తీసుకెళ్తాను, తను చాలా కాంపిటీషన్ ఇస్తుంది, నాకు పోటీ అని చెప్పారు. సో డెమాన్ పవన్ని లోపలికి పంపించారు. తర్వాత కంటెస్టెంట్ సంజన గారు అని హీరోయిన్ గారు వచ్చారు. సో తను చాలా సినిమాలు చేసింది తెలుగు సినిమాలో, అందరికీ తెలుసు. బుజ్జిగాడ్లో ప్రభాస్లో త్రిష చెల్లెలుగా చేసింది. చాలామందికి తను నోటిఫైడ్ హీరోయినే. సో తను రీసెంట్గా ఏదో అరెస్ట్ అయిందంట. తర్వాత హైకోర్టులో క్లీన్ చిట్ వచ్చిందంట. అయితే తను ఎలాంటిదో జనాలకి తెలియదని చెప్పింది. నేను ఈ హౌస్లో ఎంత మంచిదారిని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానని చెప్పింది. ఓకే, సో తనని లోపలికి పంపించారు. తర్వాత కంటెస్టెంట్ రాము రాథోడ్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఇతను మంచి ఫోక్ సింగర్, అట్లాగే డ్యాన్సర్. ఢీ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇతను అందరికీ తెలుసు. ఇతను పాడిన పాట యూట్యూబ్లో 500 మిలియన్ కంటే ఎక్కువ యూస్ చేసింది. చాలా పెద్ద సెలబ్రిటీ ఇతను. నాగ్ సార్ మీద కూడా స్టేజ్ మీద ఒక పాట పాడాడు. చాలా నీట్గా పాడాడు. సో లోపలికి పంపించారు రాము రాథోడ్ని. తర్వాత స్టేజ్ మీదకి నవదీప్ గారు వచ్చారు. త్రూ జడ్జ్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ గారిని లోపలికి పంపించబోతున్నారు. సో దమ్ము శ్రీజ గారు నవదీప్ గారికి మాట్లాడుతూ తనే ఫస్ట్ ఫ్రమ్ డే 1 నవదీప్ గారు మాత్రమే గ్రీన్ ఇచ్చారు. అక్కడి నుంచి దమ్ము శ్రీజ తన పర్ఫార్మెన్స్తో ఈ రోజుకి జనాల్ని ఆకట్టుకుంది. మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తన మీద. దమ్ము శ్రీజ గారు అక్కడ నవదీప్ గారి కాళ్ళ మీద పడడం కూడా జరిగింది. అది జనాల్ని ఫుల్ ఇంప్రెస్ చేస్తుంది. నాగార్జున గారు కాళ్ళ మీద పడడం వేరు, ఏజ్డ్ పర్సన్. కానీ నవదీప్ గారి వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇన్ ద సెన్స్ ఆ నవదీప్ గారి మీద కాళ్ళ మీద పడ్డం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత హౌస్ లోపలికి పంపించారు. విన్నర్ అయి వస్తానని చెప్పి వెళ్ళింది. తర్వాత కంటెస్టెంట్ స్టేజ్ మీదకి సుమన్ శెట్టి గారు వచ్చారు. ఈయన ఒక కమెడియన్. ఈయనకు ఒక ఏవి వేశారు, చాలా బాగుంది. జైన్ సినిమా తర్వాత 300 మూవీస్లో ఈయన యాక్ట్ చేశారంట. అది కూడా అన్ని లాంగ్వేజెస్లో చేశారు. చాలా ఎక్సలెంట్ కమెడియన్. ఇప్పుడు ఆపర్చునిటీస్ లేక మళ్ళీ తను సినిమాలోకి రావడానికి బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సో ఆయనకి మళ్ళీ సినిమాలు రావాలని మనం కోరుకుందాం. నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టమైన కామెడీని ఇతను. చాలా ఎంజాయ్ చేస్తాను ఇతని న్యాచురల్ కామెడీని. సో కప్పు గెలుచుకుని వస్తాను సార్ హోప్ అని చెప్పి లోపలికి వెళ్ళారు సుమన్ శెట్టి గారు. తర్వాత కంటెస్టెంట్ త్రూ పీపుల్ ఓటింగ్ కామన్ మ్యాన్ అని చెప్పి ఫైనల్ కంటెస్టెంట్ అని చెప్పి ప్రియశెట్టి గారిని పిలిచారు స్టేజ్ మీదకి. డాక్టర్ అవ్వాల్సిన నువ్వు ఇట్లా యాక్టర్ ఎందుకు అని అడిగితే, నేను చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఆర్థడాక్స్ ఫ్యామిలీ. మా ఫాదర్ నాకు బెస్ట్ ఫాదరు, అయినా కూడా నన్ను పంపించారు యాక్టర్గా. నేను ఒక ఏదైతే దారి చూస్ చేసుకున్నానో దానికి సపోర్ట్ చేశారు. మా ఫాదర్ వరల్డ్స్ బెస్ట్ ఫాదర్ అని చెప్పి తన ఫాదర్ గురించి చాలా బాగా చెప్పింది. సో తనని హౌస్ లోపలికి పంపించారు ప్రియశెట్టి గారిని. తర్వాత స్టేజ్ మీదకి శ్రీముఖి గారు వచ్చారు. అక్కడ కొంచెం కంటెంట్ అనేది క్రియేట్ చేశారు. అది స్క్రిప్టెడ్ అని అర్థమైపోద్ది చూస్తున్నాం మనకి. 5గురే కామన్ మ్యాన్స్ అన్నట్టు నాగార్జున కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఫైనల్ చేసిన తర్వాత సార్ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తూ మర్యాద మనీష్ని సెలెక్ట్ చేశారు శ్రీముఖి గారు. ఎందుకు మర్యాద మనీష్ అంటే తను పడి లేస్తున్నాడు సార్, లూజర్ అని మేము అనేది అతను రెచ్చగొట్టింది. అతనిలోని కంటెంట్ బయటికి తీసుకురావడానికే. సో అతను బాగా పర్ఫామ్ చేస్తాడు, మంచిగా నిలబడతాడు. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మర్యాద మనీష్ లోపల ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పి మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసి అతను కూడా లోపలికి పంపించారు. ఇప్పటిదాకా లోపలికి పంపించిన కంటెస్టెంట్సే ఫైనల్ కంటెస్టెంట్స్. జస్ట్ 1.5 డే బిఫోర్ నేను ఒక వీడియో చేశాను ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ అని. అందుట్లో ఎవరైతే ఉన్నారో సేమ్ వాళ్ళు మాత్రమే ఈరోజు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో మన ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ చూసారు అంత స్ట్రాంగ్గా ఉందో. చాలా కష్టపడ్డారు మన టీం దానికోసం. సో చివరిలో మిగిలిన 7 కామన్ మ్యాన్స్ని స్టేజ్ మీద పిలిచారు. నాగార్జున ఒక ఫోటో తీసుకుని పంపించేశారు వాళ్ళని. చివరిలో వాళ్ళు ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళ ఒక మాట ఒక్కొక్కరు ఏదన్నా చిన్న మాట్లాడిస్తే ఇక్కడ దాకా వచ్చారు, కష్టపడ్డారు కాబట్టి ఏదైనా కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉండేది. బట్ ఒక ఫోటో తీసుకుని పంపించేశారు వాళ్ళని.
ఫైనల్గా హౌస్లోకి అందరూ వెళ్ళిన తర్వాత ఈ సీజన్ డబల్ హౌస్ డబల్ డోస్ అని చెప్పారు కదా. ఇప్పటివరకు అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన కామన్ పీపుల్కి లగ్జరీ హౌసు, సెలబ్రిటీస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి అవుట్ హౌస్ అనమాట. సో అగ్ని పరీక్ష ఇప్పుడు సెలబ్రిటీస్కి. సో అర్థమైందా? చాలామంది కామెంట్ చేశారు, ఈ అగ్ని పరీక్ష అందరికీ కామన్ పీపుల్కైనా సెలబ్రిటీస్కి ఉండవు ఈ టాస్క్లు అంటే. సో బిగ్ బాస్ ఎక్కడ పార్షియాలిటీ చూపించలేదు. ఇప్పుడు అగ్ని పరీక్ష సెలబ్రిటీస్ ఫేస్ చేస్తారు. లగ్జరీ ఐటమ్స్ అన్నీ కామన్ మ్యాన్స్ యూస్ చేస్తారు. అండ్ మంచి బాగుంది ఇది. ఈ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరు బెటర్గా అనిపించారంటే ఈరోజు నాకు భరణి గారు, అట్లాగే దమ్ము శ్రీజ గారు, డెమాన్ పవన్ కళ్యాణ్ గారు, మన జబర్దస్త్ ఇమాన్యుల్, అట్లాగే షష్ఠి వర్మ కొరియోగ్రఫర్ గారు. వీళ్ళు కొంచెం కంటెంట్ వచ్చింది వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారన్నట్టు నాకైతే అనిపించింది. మిగతా వాళ్ళు ఎక్కువ కంటెంట్ జనరేట్ చేయడానికి అంత ట్రై చేయలేదు. ఈరోజు అయిపోయింది ఎపిసోడ్. రేపటి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్రాండ్ లాంచ్ అనేది ఎలా జరిగిందని నాకు అనిపించిందంటే 8 సీజన్స్ తర్వాత ఈ గ్రాండ్ లాంచ్ నాకు కొంచెం సప్పగా సాగిందేమో అన్నట్టు అనిపించింది. ఎక్కడ ఒక మొమెంటం లేదు, ఊపు లేదు, జోష్ లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లాగే మీరు ఎవరిని చూసి ఈరోజు హౌస్లో ఇన్స్పైర్ అయ్యారు, లేదా మంచిగా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారని మీకు అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి నుంచి ఎవ్రీడే మన ఛానల్లో ప్రతి ఎపిసోడ్ అనాలిసిస్ రివ్యూ అనేది మనకి నైట్ ఆన్ ద స్పాట్ అట్లాగా మనం ఛానల్లో పోస్ట్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఛానల్కి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మన టాకీస్ టుడే ఛానల్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేటెడ్గా ఎవ్రీడే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇది వాళ్ళ ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.